తెలంగాణ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. నేడు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. ఉదయం 9:45 రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. సైనిక్ స్కూళ్ల తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేసింది. తొలుత రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ స్కూల్ బ్రోచర్ వెబ్సైట్ ను రిలీజ్ చేశారు. యూనిఫామ్ నమూనాలను సీఎం గతంలో పరిశీలించారు. దేశానికి రోల్ మోడల్ గా వీటిని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భద్రతా సిబ్బంది కుటుంబ ఆందోళనలను తొలగించడానికి ఈ ప్రత్యేక స్కూల్ను ఏర్పాటు చేశారు. సైనిక్ స్కూల్స్ తరహాలో పోలీస్ స్కూళ్లను దేశానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దారు. విద్యా వ్యవస్థలో కొత్త ట్రెండ్ను అవలంబించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. హోంగార్డుల నుంచి ఎస్పీ ర్యాంక్ వరకు సిబ్బందికి కేటగిరీ ఆధారంగా ఫీజు నిర్మాణం ఉండనుంది. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ సిపి ఆనంద్ నేతృత్వంలోని అధికారుల బృందం గత కొద్ది నెలలుగా ఈ స్కూల్ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, తెలంగాణ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ప్రారంభం నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగబోతుంది. అలాగే పోలీసు స్కూల్స్ కి సంబంధించి వాళ్ళు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. సో ఆల్రెడీ అధికారులతో, ఎందుకంటే ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ఇప్పుడు దాదాపు అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిన వరకు మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణానికి ఈ ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటిగా ప్రస్తుతం 7 ఎకరాల్లో ఈ కార్యకలాపాలు అనేది ప్రారంభించబోతున్నారు. స్కూల్లో మొత్తం 200 ఉంటారని కూడా అధికారులు స్పష్టం చేశారు. వీటిలో 100 మంది వచ్చి పోలీసు అధికారులు, అలాగే ఉద్యోగులు పిల్లలకి మాత్రమే కేటాయిస్తారు. మరో 100 సాధారణ పౌర పిల్లలకి కూడా కేటాయించబోతున్నట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతానికి 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే ప్రవేశాలు జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఈ అందుబాటులోకి వచ్చింది. వైఐటిఎస్ సంబంధించిన అధికారి వెబ్సైట్ ద్వారా కూడా ఈ దరఖాస్తులంతా కూడా వారు స్వీకరిస్తే సంబంధించినటువంటి మొత్తం అడ్మిషన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ పూర్తయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒక్క తరగతిలో 40 మంది చొప్పున 5 క్లాసుల్లో కలిపి మొత్తం 200 మంది విద్యార్థులకు ఉంటారనేది కూడా అధికారులు ఇప్పటికే చెప్పారు. ఇప్పటి వరకు 83 మంది పోలీసులు, 4 సాధారణ పౌర పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో భవిష్యత్తులో 4 సాధారణ పౌర పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో భవిష్యత్తులో 5,000 మందికి అడ్మిషన్లు ఇస్తారు. విద్యార్థుల కోసం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1750 పడకలతో హాస్టల్ కూడా నిర్మించబోతున్నట్టుగా మనకు సమాచారం. దాని తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ప్రణాళికలు వారు సిద్ధం చేశారు. కేటగిరీలు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. కేటాయించబోతున్నారు. మొదటిగా అమరవీరులకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలకి కేటాయిస్తారు. తర్వాత 2 హోంగార్డ్ నుంచి ఏఎస్ఐ వరకు కూడా 2వ కేటగిరీ, 3వ వచ్చి ఎస్ఐ నుంచి ఏఎస్ఐ వరకు కూడా ఉండబోతుంది. తర్వాత 4 ఎస్ఐ ఆపై స్థాయి అధికారులకు కూడా ఉండబోతుంది. తర్వాత 5 కేటగిరీ వచ్చి సాధారణ పౌరులు ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ టీచర్ల ఎంపిక కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కూడా వారు తీసుకున్నారు. చాలా ప్రణాళికతో కూడా పూర్తి స్థాయిలో వారి ప్రతిభను ఆధారం చేసుకుని వారిని ఎంపిక చేయబోతున్నట్టుగా మనకు సమాచారంతో ఇప్పుడు విధుల్లో చూస్తున్నాం. రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు కూడా ఇప్పటికే ఆయన చేరుకున్నారు. సో ఎందుకంటే మనకి కాసేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్నారు కాబట్టి దాంతోపాటు హోంశాఖ కార్యదర్శి అయినటువంటి రవి గుప్తా కూడా ఇప్పటికీ ఇక్కడ చేరుకున్నారు. ఒక్కొక్క సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి విజువల్స్ ని మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఈ స్కూల్లో పనిచేయడానికి చాలా ప్రతిభ కలిగిన ప్రైవేట్ టీచర్లు కూడా ఎంపిక చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. విద్యాభ్యాసంతో పాటు విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి వైఐటిఎస్ కృషి చేస్తున్నది కూడా అధికారులు చెప్తున్నారు. దాంతో పాటు త్వరలో ఉత్తమ క్రీడా శిక్షణ కూడా ఎంపిక చేయనున్న వరుసగా మనకు తెలుస్తుంది. 7 సభ్యులతో కూడిన గవర్నింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూల్ నడవబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
గ్రే హౌన్స్ విభాగం అదనపు డీజీ ఎం స్టీఫెన్ రవీంద్ర కూడా సెక్రటరీగా ఉంటారు. మరో నలుగురు సభ్యులు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి విద్యార్థుల కోసం 3 డిజైన్లతో కూడిన యూనిఫామ్స్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడాలి మరి కాసేపట్లో ఇది అంశాలుగా ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని నడపడానికి సిద్ధంగా ఉంది. సో పూర్తి స్థాయిలో దీనికి అంచెలంచెలుగా దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అనుకున్నట్టుగా అంటే 5,000 మంది స్టూడెంట్స్ చదువుకునే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధమైతే చేస్తున్నారు. థ్యాంక్ యూ రాణా.